క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఈ దైవజనుల సమాహారంలో అద్భుతమైన విషయాల్ని మనం నేర్చుకుంటున్నాము. తండ్రి సమానులు సజ్జా వనవాసయ్య గారు ఉన్నతమైన ప్రణాళిక దేవుని ద్వారా పొంది నేటి వరకు కూడా కొనసాగింపజేస్తూ దేవుని యొక్క ఉన్నతమైన సన్నిధిలో మనమందరం తరబీదు పొందడానికి, దేవుని లేఖనాల ద్వారా బలపరచబడడానికి, సహవాసం చేయడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి ప్రభువు చూపుతున్న కృపను బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందుగా అద్భుతమైన వర్తమానాన్ని మనకు అందించారు. ముగ్గురు యోధాల ద్వారా మనకు ఉన్నతమైన పరిణామ క్రమంలో ఉన్నతంగా, తర్వాత భ్రష్టత్వం వరకు కూడా, సో మన యొక్క ప్రాస్పరిటీ, దేవునిలో మన యొక్క స్థితిని, తీవ్రతని తెలియజేసే 3 అంశాలని మనకు తెలియజేశారు. నేను ఒక చిన్న విషయాన్ని నేను మీతో ముచ్చటిస్తాను. అభ్యసించడానికి నేను పోయినసారి కూడా కొన్ని విషయాలు నేను మీతో ముచ్చటించా. అభ్యసనం అనేది మన జీవితాల్లో ఒక ప్రారంభ ప్రక్రియ. అభ్యసనం లేకపోతే, అంటే మన జీవితాలలో లెర్నింగ్, నేర్చుకోవడం అనేది లేకపోతే మన జీవితాల్లో ప్రాస్పరిటీ ఉండదు. అంటే ఎదుగుతాము కానీ అది గుణాత్మకంగా, ఒక లక్ష్యాత్మకంగా, ఒక కార్యాత్మకంగా ఉండాలంటే అభ్యసన చాలా అవసరం. అభ్యసనానికి చాలా ప్రముఖమైన సిద్ధాంతాలని చెప్తారు. అందులో ద లా ఆఫ్ మోటివేషన్, ముందు మనల్ని మనం సిద్ధం చేసుకోవడం, ఆ విషయాన్ని గురించి పోయినసారి నేను మీతో ముచ్చటించాను. లా ఆఫ్ మోటివేషన్. రెండవది లా ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత సల్పటం. ఒకటి మనల్ని సిద్ధం చేసుకోవాలి, రెండవది మనల్ని మనం ఏకాగ్రతకు గురి చేసుకోవాలి. ఏకాగ్రత ఉండాలి. మనల్ని సిద్ధం చేసుకొని ఇక్కడికి వచ్చాం, అది మొట్టమొదటిది. రెండవది మనం ఇక్కడ ఏకాగ్రత వల్లనే మనలో ఫీడ్ అవుతుంది లోపల. సో లోపలికి వెళ్ళాలంటే విషయం ఏకాగ్రత అవసరం. చాలాసార్లు వింటాం కానీ ఏం విన్నామో చెప్పలేం. దానికి కారణం మనం ఏకాగ్రతతో మనము అలాగే బైబిల్ చదువుతూ ఉంటాం. 1 పేజీ 2 పేజీలు అయిపోయిన తర్వాత ఏం చదివామని వెనక్కి వస్తాం. అంటే అర్థం ఏంటంటే కళ్ళు మాత్రం ఊరకాలా కదిలినాయి తప్ప మనలో ఏకాగ్రత లేదని అర్థం. అది అందరికీ జరిగే సాధారణ విషయం, ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం. అందుచేత చాలాసార్లు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మనం ఫీడ్ అవ్వదు లోపల మన మనసులో. సో అది రెండవది, లా ఆఫ్ కాన్సన్ట్రేషన్. మూడవది లా ఆఫ్ ఎక్సర్సైజ్. మనం దానికి సంబంధించిన సాధన చేయాలి. సాధన. సో నేర్చుకున్న దాన్ని మనము సాధన చేయడం వలన అందులో అద్భుతంగా పరిపుష్టి కలుగుతుంది. అంటే మనం ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోవటానికి కానీ, ఇతరులకు బోధించడానికి కానీ, మన జీవితాలు అన్వయించుకోవడానికి కానీ. అందుచేత సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు. అందుచేత సాధన చేయడం ద్వారా ఈరోజు మీకు ద లా ఆఫ్ ఎక్సర్సైజ్ను గురించి చెప్తాను. ఆ చివరిది ఏమిటంటే లా ఆఫ్ గైడెన్స్, మార్గదర్శకత్వం తీసుకోవాలి. ఈ సాధన చేసేటప్పుడు కానీ, లేకపోతే ప్రాక్టికల్గా మనం వెళ్ళేటప్పుడు చాలామంది మాదిరిని దేవుడు లేఖనాల్లో రాయించాడు. మనకి ఫిలిప్పీ పత్రికని మనకి చాలా అద్భుతంగా బోధించారు అయ్యగారు. అందులో ఎన్నో క్రొత్త విషయాలు ఎన్నోసార్లు చదువుంటాము. అయినప్పటికీ కూడా నిత్య నూతనం, సత్య సనాతనం లేఖనం ఎప్పుడు కూడా. అందుచేత దేవుడు ప్రతిదినం నిత్య నూతనంగా మన జీవితాలకు అవసరమైన విషయాల్ని తెలియచేస్తూనే ఉంటాడు దేవుడు. అందుచేత మనం కూడా ఏకాగ్రత సలిపి దాని మీద మనం సాధన చేసినప్పుడు, ఇక్కడికి మనము నేర్చుకోవడానికి వస్తున్నాం. నేర్చుకున్నది జీవితంలో సాధన చేసినప్పుడే ఫలితం వస్తుంది. అందుచేత లా ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా ప్రాముఖ్యమైంది. ఈ విషయాన్ని లేఖనంలో నుండి మానసిక శాస్త్ర కోణంలో నేను మీతో కొన్ని విషయాల్ని నేను మీతో ముచ్చటిస్తాను. సాధన నియమాలు కానీ, సాధన ఎలా చేయగలం అనేది కానీ, మన జీవితాలకు ప్రాక్టికల్ ఇష్యూస్ మనకు బాగా తెలుసు.
చాలా ప్రభావాలు ఉంటాయి. మనం చేయలేకపోవటానికి శరీర సంబంధమైన కారణాలు ఉంటాయి, కుటుంబ సంబంధమైన కారణాలు ఉంటాయి, మానసికపరమైన కారణాలు ఉంటాయి, ఆర్థికపరమైన కారణాలు ఉంటాయి, నైతికపరమైన కారణాలు ఉంటాయి, మరి అనేకమైన మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. మన మీద చాలా ప్రభావాలు చూపెడతాయి. ఈ ప్రభావాలన్నిటి ద్వారా మనం చేయలేకపోవచ్చు. కానీ అసలు సాధన వలన జరిగే పరిణామాలు ఏంటి, సాధన ఎందుకు చేయమన్నాడు దేవుడు, దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, వాటిని మనం తెలిసినప్పుడు మనకు తెలియకుండానే మనం మోటివేట్ అవుతాం. దైవజనులు చాలామంది చూస్తున్నప్పుడు సజ్జా బన్వా సాయి గారిలో నుండి నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే పరిశ్రమించడం. అసలు ఆయన పరిశ్రమిస్తూ పరిక్రమిస్తూ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఖాళీగా ఉండరు. ఆయన ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఆయన అది ఒక మంచి, మా నాన్నగారిలో కూడా చూశాను నేను. అది అంటే ఉన్నతమైన దైవజనులుగా వారు ఎలాగా పరిణతి చెందారు, ఎలాగా ప్రశంసింపబడ్డారు, ఎలాగ గుర్తింపబడ్డారు అని అంటే దాని వెనుక చాలా శ్రమ ఉంది, దాని వెనుక చాలా కష్టం ఉంది, దాని వెనుక చాలా వారి యొక్క ప్రయత్నం ఉంది. అందుచేత అలా చేసినప్పుడు నేను అలా చేస్తున్నాను, ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్నాను, నేను అలా ఉండటానికి ఇష్టపడుతున్నాను నేను. అందుచేత నేను కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చాలా ఫలితాలు నేను కూడా పొందాను. నా అనుభవంలో నుండి మీతో కొన్ని విషయాల్ని నేను ముచ్చరించడానికి ఇష్టపడుతున్నాను. లేఖనంలో నుండి మహాజ్ఞాని సొలొమోను ఈ విషయాన్ని ప్రారంభంలో చెప్పాడు, ఈ సాధనా సూత్రాల్ని. అయితే సొలొమోను ఒక పాజిటివ్, ఒక ఉన్నతమైన ప్రొయాక్టివ్ సానుకూలత విషయాలలో సాధన చేయలే సొలొమోనుకు దేవుడు అత్యద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. అయితే తను చేయాలనుకున్న విషయం ఇంకొక వైపుకు వెళ్ళింది. ఒకసారి లేఖనంలో నుండి చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో తను చెప్పిన ఒక మాటను ముందు మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవాన్ని నేను చూచి తిని. చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి వందనాలు. మేమందరం కూడా దైవజనులుగా నీ పిలుపును కలిగి మీ ఏర్పాట్లో ఉండి పరిచర్యలో ఉండి ప్రభువా నీ కొరకు సాక్షులుగా జీవిస్తూ ఇంకా మేము బలపరచబడ్డానికి కోసం, సహవాస ప్రభువా అనుభవాలు పొందడం కోసం, లేఖనాల ద్వారా బలపరచబడటం కోసం ప్రభువా మేము నీ స్వరూపంలోనికి, రూపాంతరత అనుభవంలోనికి మార్చబడటం కోసం మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ ఉన్నతమైన తరుణాలను బట్టి వందనాలు. ప్రభువా మేము నేర్చుకోవడం మాత్రమే కాక దాన్ని సాధన చేయడానికి కోసం ప్రభువా మీరు ఇష్టపడుతున్నారు, మాకు నేర్పిస్తున్నారు, అందుకే వందనాలు. ప్రభువా మీరే మా అందరితో మాట్లాడండి, మహిమ పొందండి. సమాధాన సంబంధమైన సంగతులు, సేవా విషయాలలో మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ మార్గదర్శకత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మా ప్రభువు, మా రక్షకుడు, మా మంచి బోధకుడు మా ముందు అడుగులు వేసి మమ్మల్ని నడిపిస్తున్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రసంగి అని పిలువబడిన ఈ యొక్క సొలొమోను ఇక్కడ చెప్తున్నాడు, నరులు అభ్యసించాలి అన్న విషయం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే లెర్నింగ్, ట్రైనింగ్ వేరు పదాలు. లెర్నింగ్ అభ్యసనం వేరు, ట్రైనింగ్ శిక్షణ వేరు. అభ్యసనానికి శిక్షణకి మధ్య ఉన్న తేడా ఏంటంటే అభ్యసన విషయాన్ని మీకు అందజేస్తుంది. ఇలా ఉండండి, ఇలా సేవ చేయండి, ఇలా ఉండండి, ఇలా సేవ చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయి. మీరు నీతిగా ఉన్నప్పుడు నీతిమత్తమైన ఫలితాలు ఉంటాయి. మనం లోపభూయిష్టంగా ఉన్నప్పుడు రిజల్ట్ కూడా లోపభూయిష్టం అవుతుంది. ఇలాంటి బోధనా సంబంధమైన విషయాలు లేక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు ఒకరి నుండి ఒకరికి థియరీ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి. థియరీ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని అభ్యసనం అంటారు. కానీ థియరీతో పాటు స్కిల్ కూడా ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, దాన్ని శిక్షణ అంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ అంటే అన్నిటినీ ట్రైనింగ్ అనరు, బైబిల్ ట్రైనింగ్ అంటారు. ఎందుకు ట్రైనింగ్ అంటారు? థియరీయే చెప్పరు మనకి. మనం ఈ విషయాలు నేర్చుకోవాలి, మనం
దేవుని లేఖనాన్ని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మని గురించి తెలుసుకోవాలి, అంతేకాదు పాపాన్ని గురించి తెలుసుకోవాలి, రక్షణ గురించి తెలుసుకోవాలి, మానవుని గురించి తెలుసుకోవాలి, సంఘాన్ని గురించి తెలుసుకోవాలి, దేవదూతల గురించి తెలుసుకోవాలి, రాకడం గురించి తెలుసుకోవాలి. ఇదంతా సిస్టమాటిక్ థియాలజీ. వెరీ గుడ్, తెలుసుకున్నాం. వాట్ అబౌట్ ప్రాక్టికల్? ప్రాక్టికల్ని మనం పొందితే, ప్రాక్టికల్ కూడా థియరీతో పాటు ఉంటే దాన్ని శిక్షణ అనాలి. యేసుప్రభు పరలోకంలో నుండి థియరీ చెప్పేయలేదు, ఆయన ప్రాక్టికల్గా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకనే ట్రైనింగ్ ఇవ్వడానికి. అందుకనే యేసుప్రభు ఏమన్నాడు? ఫాలో మీ అన్నాడు, నన్ను వెంబడించండి అని. మత్తయి సువార్త 4:19 ఎందుకు చెప్పాడు? ప్రాక్టికల్ కోసం. ఫాలో మీ. యేసు ప్రభువుని వెంబడించిన యోహాను శిష్యులు 2 ఉన్నారు. వాళ్ళు అప్పటి వరకు యోహాను శిష్యులు. ఒకరు ఆంద్రేయ, మరొకరు యోహాను. ఈ యోహాను ఆంద్రేయ ఇద్దరు అంత క్రితం బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యులు. వాళ్ళిద్దరూ యేసు ప్రభు బాప్తిజం పొందిన తర్వాత యోహాను చెప్తున్న మాటలు విని, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చూసుకుంటే లేచి విప్పడానికి కూడా నేను యోగ్యుడని కాను అని చెబుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయి, అంటే గురువుని మించిన గురువు గారు అయినా అని బాప్తిజం ఇచ్చి యోహాన్ని విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించారు. అప్పుడు యేసుప్రభు అడిగాడు, వాట్ ఈస్ సీ, ఏం వెతుకుతున్నారు మీరు అని. అంటే, నువ్వు ఎక్కడ కాపురం ఉంటావు మాకు చెప్పునైనా అని అడిగారు వాళ్ళు. ఎక్కడ కాపురం ఉంటావు చెప్పు అంటే యేసుప్రభు ఏమన్నాడు? పలానా చోట నేను కాపురం ఉంటాను రండి అని అనలా. అక్కడ ఏమని రాసి ఉంటుంది? అక్కడ వచ్చి చూడండి మీకు తెలుస్తుంది అన్నాడు. వచ్చి చూడాలి, దట్ ఈస్ ద ప్రాక్టికల్. నేను ఎక్కడ కాపురం ఉంటానో మీకు తెలియాలంటే చదువుతారు. పోయిన చదవండి అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 30 చూడండి, అక్కడ రాయబడి అనమాట. మనం చదువుదాం. 1వ అధ్యాయం 37 నుండి. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనకకు తిరిగి వారు తను వెంబడించడు చూచి, మీరేమి వెతుకుతున్నారని వారిని అడిగగా, వారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడు అని అర్థం. 39వ వచనం, వచ్చి చూడండి అని వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన ఎక్కడ కాపురం ఉన్నాడో ఆ స్థలాన్ని చూచి, కనుక వచ్చి చూడండి. సో దిస్ ద ప్రాక్టికల్. యేసు ప్రభు థియరీ చెప్పడానికి రాలేదు. ఈ లోకంలో చాలామంది థియరీలు చెప్పారు. చాలామంది థియరీలు చెబితే వాళ్ళ జీవితాలు చూస్తే చండాలం అనమాట. నీతి కబుర్లు అంత చెప్పొచ్చు, కానీ వాళ్ళ జీవితాలలో ఆచరణాత్మకంగా లేనప్పుడు వాళ్ళ యొక్క మాటలు ఎలాగ విలువ అవుతాయి, ఆ మాటలు ఆచరించడానికి ఎలా యోగ్యం అవుతాయి? ప్రీచ్ లెస్, ప్రాక్టీస్ మోర్. ఆ మాటలు తగ్గించి పనులు ప్రారంభించు. యేసు ప్రభు చేయుచును చెప్పుచును వచ్చాను అనుంది. ఫస్ట్ చేస్తూ ఆ తర్వాత చెప్పాడంట. 4వ అధ్యాయంలో ఆయన ఉపవాసం ఉన్నాడు, 5వ అధ్యాయంలో మీరు ఉపవాసం ఉండండి అన్నాడు. ఆయన చేయుచును చెప్పుచును వచ్చాను. అంచేత ప్రాక్టికల్ నేర్పించాడు. సో దిస్ ఇస్ ఎ ట్రైనింగ్. మనకి ట్రైనింగ్ ఎలా బోధించాలి, ఎలా ఉండాలి. సో కేవలం అభ్యసించడం మాత్రమే కాదు. అయితే మనము ఈ సాధన ద్వారా స్కిల్ లేకపోతే అది ట్రైనింగ్ అవ్వదు. కుట్టు ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్, డ్రైవింగ్ ట్రైనింగ్, ఈత ట్రైనింగ్, ఇవన్నీ ట్రైనింగ్లే. ఎందుకని? అందులో స్కిల్ ఉంటుంది. బట్టలు ఎలా కొట్టాలో ముందు బోర్డుల మీద బొమ్మలు వేసి చూపెడతారు. తర్వాత ఏం చేస్తారు? పేపర్లు ఇచ్చి, ఆ తర్వాత క్లాత్ ఇచ్చి చిన్ని చిన్ని బట్టలు కుట్టమని వాళ్ళ చేత ప్రాక్టికల్ చేయిస్తారు. టీచర్ ట్రైనింగ్, మనకు కూడా ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఎందుకు ఫీల్డ్ వర్క్ ఉంటుంది ట్రైనింగ్లో? ఎందుకు ఫీల్డ్కి తీసుకెళ్తారు? ఏ థియరీ అయితే పర్సనల్ ఎవాంజలిజం ఉంది, వ్యక్తిగత స్వార్థ, ఎలా చెప్పాలి నువ్వు? వెళ్ళి చెప్పు. ఎలా చెప్పాడు యేసయ్య, ఎలా చెప్పారు భక్తులు, ఎలా చెప్పారు అపోస్తలులు, ఎలా చెప్పారు ప్రాక్టికల్గా మన జీవితంలో అనేక మంది మన ముందు నడిచిన దైవజనులు. సో ప్రాక్టికల్. యేసు ప్రభు ప్రాక్టికల్కి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చాడంటే మనమందరం కూడా ప్రాక్టికల్గా ఆయన అనుసరించి వెళ్ళాలని. అందుకని పేతురు యేసు మాటలను అనుసరించాడు. ఆ 4:19 మత్తయి సువార్త 4:19 యేసును వెంబడించి చివరికి తన పత్రికలు ఏం రాశాడు? అదే రాశాడు. ఏమని రాశాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2:21లో ఇలా రాశాడు. ఏమనంటే,
క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అది యేసు ప్రభు ఎలా నడవాలో చెప్పాడు, అలా మనం నడవాలని ఆయన మనకి అడుగులు ఇచ్చెళ్ళాడు అని. చేత సాధనా సూత్రం చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితాలలో ప్రజలు మనల్ని చూసేది ఈ మన ప్రసంగాలకు ప్రజలు నమ్మరు, మన జీవితాలను బట్టి నమ్ముతారు. అంటే మన జీవితం గొప్పగా మాట్లాడుతుంది, మన జీవితం గొప్ప ప్రసంగం చేస్తుంది, మన జీవితం అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొస్తుంది. అంచేత ఎందుకంటే మన మాటల కంటే మన జీవితం చాలా విలువైంది. మాటలు కేవలం జీవితంలో నుండి వస్తాయి, అవి చాలా ప్రభావితం అవుతాయి. అందుచేతనే ఈ యొక్క సాధనా సూత్రంలో లా ఆఫ్ యూజ్, లా ఆఫ్ డిస్యూజ్ అని ఉంటుంది. 2 సూత్రాలు ఉంటాయి. అంటే సరి అయిన విధానాన్ని ఎంచుకున్న తర్వాత దానికి తగినంత అభ్యాసం మనకుంటే అది ఉపయోగపడుతుంది. నేర్చుకున్నాం, సెల్ఫ్లో పెట్టాం, ఉపయోగం ఏముంది? సెల్ఫ్లో పెట్టాలి, మన లోపల పెట్టి హృదయంలో పెట్టి దాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. లా ఆఫ్ యూజ్ అంటే ఉపయుక్త సూత్రం. ఇది నాకు ఉపయోగపడింది. ఎలా ఉపయోగపడింది? జీవితాన్ని కట్టుకోవటానికి. ఎలా ఉపయోగపడింది? జీవితాన్ని కట్టడానికి. ఎలా ఉపయోగపడింది? అనేక జీవితాలను సరిచేయడానికి. ఎలా ఉపయోగపడింది? యేసుక్రీస్తు మాదిరిగానే బ్రతకడానికి. దట్ ఈస్ లా ఆఫ్ యూజ్. కనుక మనం నేర్చుకున్నవి కానీ, మనము ఇక్కడ తెలుసుకున్నవి కానీ ప్రాక్టికల్ లైఫ్లోనికి తీసుకొని వెళ్ళకపోతే లా ఆఫ్ డిస్యూజ్ అవుతుంది. అంచేత చిన్నప్పటి నుండి కూడా ప్రతిదానికి కూడా థియరీ చెప్పిన తర్వాత ప్రాక్టికల్ ఇవ్వండి అని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ప్రాక్టికల్, మీరు ప్రతి పుస్తకంలో చూడండి, పుస్తకాల్లో ఆ పాఠం అయిన తర్వాత అభ్యసనాలు అని ఉంటాయి. మనం చదివినప్పుడు కూడా అభ్యసనాలు, లెక్కలు ఉందండి, కూడికల గురించి 4 పేజీలు ఉంటే ఆ పక్కనే అభ్యసనం అని ఉంటుంది. వాట్ ఈజ్ అభ్యసనం? దట్ ఈజ్ ఎక్సర్సైజ్. నేను కూడికలు చెప్పాను, నువ్వు చేయాల్సినవి అవి. ఆ ముందు పేజీలు మేస్టర్ చెప్పేది, తర్వాత పేజీలన్నీ మనమే. సో మనమే చేయాలి. దట్ ఈజ్ హోంవర్క్. అదే ఇంటి పని అంటే. నేర్చుకున్నది ప్రాక్టికల్ లైఫ్లో లేకపోతే అనగననగరాగ మతిసె ఇల్లుచునుండు తినగ వేమో తీయనుండు సాధనమున పనులు సమకూరుదరలోన అనగా రాగం మరింత బాగవుతుంది. తినగా వేపాకైనా తీయగానే ఉంటుంది. సాధన వలన పనులు సమకూరతాయి అనే పదంలో అర్థం అదే. అంచేత మనం చేయగా అందుకని ఇక్కడ ప్రసంగి గ్రంథంలోనే 10వ అధ్యాయంలో ఒక మంచి మాట సొలొమోను వాడతాడు. చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. దాన్ని మనం ఎలా వాడాలో అన్న విషయాన్ని ఇక్కడ చెప్తాడు. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలం వినియోగింపవలసి వస్తుంది. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం అంటాడు. అంటే మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు కొడవళ్ళు ఉంటాయి, ఇనుప ఆయుధం అన్నాడు. కొడవళ్ళు కానీ గొడ్డళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఇనప ఆయుధం మొద్దు అయిపోయింది. ఎందుకని? వాడనందువల్ల మొద్దు అయింది. దాన్ని వాడలేదు. దాన్నే ఆ పదును పెట్టకుండా మీరు ఒకవేళ నరుకుతున్నారు అనుకోండి, చెట్లు పదును పెట్టకుండా కనుక మీరు వర్క్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది. మీరు పదును పెడితే తక్కువ టైంలోనే ఆ పని పూర్తి చేస్తారు కదా. అలాంటి జరగడానికి ఆ పదును పెట్టాలి జ్ఞానంతో అంటాడు. అంటే జ్ఞానాభ్యాసన, జ్ఞానంతో కూడిన ఈ పరిశ్రమ మీ మెదడుకు లేకపోతే మీ పరిశ్రమకి మీరు చేసే కార్యానికి అది సిద్ధి కలుగజేస్తుంది. సిద్ధి అంటే డ్రైవ్ అని అర్థం. కార్యసిద్ధి అంటే కార్యము కదలటం అని అర్థం. అది థియరీలోనే మాత్రం ఉండకుండా డ్రైవ్ అవటం. సంకల్ప సిద్ధ జీవితం అంటారు. సంకల్ప సిద్ధం, ఒక ఉద్దేశం కలిగి ఉంటుంది జీవితం. దానికి ఈ సిద్ధ జీవితంగా మారాలి. సిద్ధ లేక సిద్ధి అంటే కదులుతున్న సంకల్ప జీవితం. దేవుడికి సంకల్పం ఉంది, కానీ దాన్ని తగినట్టు మనం కదలపోతే ఎలాగా? దేవుడు స్క్రిప్ట్ రాసి ఇచ్చేసాడు. పాల్సన్ నువ్వు ఈ పని చేయి,
అన్నాడు. నేను స్టేజీ మీదకి ఎక్కి సొంత డైలాగులు ఎత్తే ఊరుకోడు దేవుడు. నేను స్క్రిప్ట్ రాసిచ్చాను, నీకు పాత్రధారిగా పెట్టాను, నేను పాత్రధారిగా వెళ్ళావు, నువ్వు పాత్ర పోషించాలి. మాట్లాడుకుని ఉన్నావేంటి అక్కడ? అదే ఆ టైంకి అలా పని చేయాలి కదా, ఆ టైంకి అలా పని చేయాలి. అది స్క్రిప్ట్ రాసినాడు. మనము సత్క్రియలు చేయాలని దేవుడు మనం తయారు చేశాడు అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. పని చేయడానికే నేను మిమ్మల్ని తయారు చేశా. 2:10 ఏమనుంది అక్కడ? వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృజింపబడిన వారై ఆయన చేసిన పని. దేవుడు చేశాడు. వరల్డ్ ఈజ్ హ్యూజ్ స్టేజ్, మెన్ ఆర్ ఉమెన్ ఆర్ మియర్లీ యాక్టర్స్. షేక్స్పియర్ 7 Years of Man అంటాడు. ప్రపంచం అనేది ఒక పెద్ద స్టేజీ. దేవుడు మనల్ని ఈ స్టేజీ మీదకి పంపించాడంట. ఈ పాత్ర సరిగ్గా పోషించకపోతే కొన్నిసార్లు తెరేసి కిందకి లాగేస్తాడు, నిన్ను ఇంకొకటి పెట్టేస్తాడు. పాత్ర అయిపోయింది అనుకోండి, నువ్వే దిగాల్సి వస్తుంది. ఇక శిఖామణి గారి పాత్ర అయిపోయింది, నాన్న పాత్ర ముగింపబడింది, ఇక వచ్చేయి అంటే తెరపడకుండానే ఆయన పాత్ర అయిపోయింది, వెళ్ళిపోయాడు. కానీ కొన్నిసార్లు సరిగ్గా వేయకపోతే తెర వేసేసి వెంటనే ఇంకోటి ఎక్కిచ్చేస్తారు, 2వ యోబుని. ఒక యోబు సరిగ్గా వేయట్లే, 2వ యోబు రెడీ చేస్తా ఎక్క అది సరిగ్గా చేయట్లేదు. అక్కడ మనల్ని ఎందుకు ఉంచాడు? మన పాత్రని మనం సరిగ్గా పోషించాలంటే కార్యసిద్ధికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవటమే కాదు, జ్ఞానాభ్యసన చేయాలంటాడు. జ్ఞానాభ్యసన. అందుకే ఇక్కడ అన్నాడు, ఇనప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయకపోతే ఎక్కువ బలం కావాల్సి వస్తుంది. కానీ నీకు చాలా అలిసిపోతున్నానండి. మెథడాలజీ తెలుసుకున్నానా? మెథడాలజీ తెలిస్తే నువ్వు అంటే ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి. ఇప్పుడు పౌరాలకి గింజలు తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళి మంచి గింజలు, వాళ్ళ ఎట్లా మంచి ఆలోచన ఉంది. ఆ గింజలు ఇసిరాడు, హో అని ఇసిరాడు. దెబ్బకు పౌరాలని ఎగిరిపోయింది. అవి పౌరాలే, అవి ఆకలితో ఉన్న పౌరాలే. కానీ గింజలు కూడా చాలా మంచివే. కానీ ఆ మెథడ్ తెలియలేదు. పౌరాలకి గింజలు ఎలా వేయాలో తెలియలే. పౌరాలు ఎగిరిపోయినాయి, గింజలు అలా మిగిలిపోయినాయి. కానీ చాలా సిద్ధపడి ఉండొచ్చు. ఇతరులకు మనం ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఈ జ్ఞానాత్మకమైన విషయాలు కార్యసిద్ధికి మూలం అవుతాయి. కనుక ఆ విషయాలు మనం నేర్చుకోవడం మాత్రమే కాదు, వాటిని మన జీవితాల్లో ప్రాక్టికల్గా. అందుకనే 7 Habits of Highly Effective People అని ఒక మంచి పుస్తకం స్టీఫెన్ కోవే తెలుగులో కూడా రాశాడండి. 7 ప్రధానమైన అంటే మహామేధావులు కలిగి ఉన్న 7 ప్రధాన లక్షణాలు అని ఒక స్టీఫెన్ కోవే మంచి పుస్తకం రాశాడు. అందులో అంటాడు, 6వ హ్యాబిట్ అలవాటు ఏమంటాడంటే, రంపానికి ఎప్పుడు పదును పెడుతుండాలి. ఎప్పుడు పని చేస్తుంటాం కదా, మనం పని చేస్తున్నప్పుడు దానికి ఎప్పుడు పదును పెడతా ఉండాలి మనం రంపానికి. దానికి ఒక ఉదాహరణ చెప్తాడు. ఒక చెట్టును నరకడానికి 8 గంటలు టైం పడితే, 8 గంటలు పడుతుందంట గొడ్డలతో నరుగుతున్న వాళ్ళకి. నేనే అయితే 6 గంటలు గొడ్డలకి పదును పెట్టి 2 గంటల్లో నరుకుతా అన్నాడు. అందరూ అలా నరుక్కుంటూ అలాగే ఉన్నారు 8 గంటలు. నేనైతే 6 గంటల పదును పెట్టి 2 గంటల్లో నరుగుతాను అన్నాడు. అక్కడ ఈ వచనాన్ని గుర్తు చేశాడు అనమాట ఆయన కూడా. ఏమనంటే, ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు పదును చేయకపోతే పనిలో ఎక్కువ బలం ఉపయోగింపబడుతుంది కదా. కార్యసిద్ధి జ్ఞానమే మూలం. ఎందుకు పెట్టాడు అక్కడ? జ్ఞానంతో కార్యం వేగం అవుతుంది, పని సులభం అవుతుంది, ఫలితాలు తొందరగా మనం పొందుతాం. ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. అందుకనే పౌలు కూడా తనతో పాటు తిప్పుకున్నాడు చాలామందిని. ఉదాహరణ 2వ దండయాత్రకు వెళ్ళినప్పుడు, ఆ 2వ దండయాత్రలో తనతో పాటు పౌలు శీలాగానే అనుకుంటాం మనం. కానీ తిమోతి, లూకాలు కూడా ఉన్నారు. తిమోతి చాలా చిన్నాడు, అసలు జైల్లో కూడా పెట్టడానికి అతనికి వయసు లేదు. తిమోతిని జైల్లో పెట్టలేదు అక్కడ ఫిలిప్పీలో. కనుక ఎందుకు తిప్పుకున్నాడు? వాళ్ళకొక ఎక్సర్సైజ్, వాళ్ళకొక అద్భుతమైన అనుభవం, వాళ్ళ పాఠాలు పొందారు అక్కడ. కనుక అనుభవ జ్ఞానం, జ్ఞానాభ్యాసం అనే పదం ఈ ప్రసంగి గ్రంథంలో కూడా బాగా రాస్తాడు. అయితే నేను జ్ఞానాభ్యాసం కోసం పరిశీలన చేశాను.
బుద్ధిహీనమైన వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశాను నేను అని అన్నాడు. తర్వాత ఫైనల్గా తెలుసుకున్నాడు అనుకోండి, తెలుసుకునేటప్పటికల్లా జీవితం అయిపోయింది. చాలాసార్లు అబ్బా ఇలా చేద్దాంరా సేవ అనుకునే లోపల వయసు అయిపోద్ది మనకు కూడా. అన్నీ అమ్మాయి అప్పుడు పుస్తకాలు దొరికినాయి, బాగా చదువుదాం అనే లోపల నువ్వు చదవలేవేగా. ఎందుకు చదవలేవు? ఇంకా వయసు అయిపోయింది. ఉన్నప్పుడే ఆ ప్రాక్టీస్ చేయలేము మనం. ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం వెనక్కి తిరిగి చూసి ఎన్ని సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకేం చదువుతాం బ్రదరా, ఎన్నదే 4 మొక్కలు వెళ్ళి చర్చిలో చెప్పుకుంటాం అంటున్నాడు మొన్న ఒక ఆయన. ఇంకేం చదువుతాం బ్రదర్. కనుక ఉన్న ఈ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలని దేవుడు జ్ఞానం చేత కార్యసిద్ధిని కలుగజేస్తానన్నాడు పౌలు. అందుకనే తిమోతికి చెప్తూ ఆ తర్వాత కూడా పత్రికలు ఇలా రాశాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఇలా చెప్పాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించు. నమస్కరించడం కాదు, మనస్కరించు అంటే మనసులో పెట్టుకో ఈ నేను చెప్పేవన్నీ అని అంటాడు. వీటి యందు సాధకం చేసుకో. అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయటం వలన పెర్ఫెక్షన్ వస్తుంది అని అంటే మనము పెర్ఫెక్ట్గా తయారవుతాం. ఇది ఖచ్చితత్వాన్ని మనం కలిగి ఉంటాం అలా ప్రాక్టీస్ చేయడం. అందుకే సాధన చేసుకో. ఎక్సర్సైజ్ అంటే అర్థం టు డ్రైవ్ అని అర్థం. నువ్వు కదులుతున్నావు అని అర్థం. నిన్ను కదపడానికి అభ్యసనలు ఏ విషయంలోనైతే దేవుడు నీకు బోధిస్తాడో ఆ విషయంలో ఎక్సర్సైజ్ ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనకు ఒక విషయాన్ని మనకు దేవుడు బోధించాడంటే, ప్రార్థన గురించి బోధించాడు అనుకోండి, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇచ్చాడని అర్థం. మనం ప్రార్థన గురించి ఎక్సర్సైజ్ చేయమని, అది అభ్యాసం చేసుకోవాలని. దేవుడు మనకు బోధించే ప్రతి విషయం మనకి డ్రైవ్ ఇస్తాడు అన్నమాట. పరిశుద్ధాత్ముడు ఎందుకంటే మనల్ని కదపడానికి. ఎందుకు కదపాలి? నువ్వు బోధింపబడ్డావు కనుక. పరిశుద్ధాత్ముడు ఎందుకు? బోధించిన విషయాల్ని గుర్తు చేస్తాడంట. ఇదిగో నువ్వు విన్నావుగా కనుక అలా చెయ్యి. నువ్వు విన్నావు కదా అంటే ప్రతి మంచి విషయంలో పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం కదుపుతూ ఉంటాడు. ఆయనే బోధిస్తాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే గుర్తు చేస్తాడు, ఆయనే కంట్రోల్ చేస్తాడు, ఆయనే క్రీస్తు స్వరూపం ఏర్పడేంత వరకు మనల్ని ట్యూన్ చేస్తాడు. అంచేత పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమానుగతం మనకు ఏర్పడుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుందన్నమాట. గలతీ పత్రిక 5:25లో ఆత్మను అనుసరించి నడుచువారం అయితిమా క్రమముగా నడుచుకుందాం. ఎస్, మనలో ఎక్కువ మంది పొద్దున్నే లేచి చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఎందుకని? ఈ తిండిని బట్టి, కొన్ని మొన్న కరోనాను బట్టి, వాటిని బట్టి, వ్యాక్సిన్లు బట్టి, వీటిని బట్టి కొంచెం శరీరంలో కొన్ని మార్పులు వచ్చినాయి, మధ్యప్రదేశ్లు పెరిగినాయి. వాటిని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఏదో రకంగా అని పొద్దున్నే లేచి ఈ ఎక్సర్సైజుల్ని మనం చేస్తూ ఉంటాం. వెరీ గుడ్, కరెక్టే. శరీర సంబంధమైన సాధకం మంచిదే, చెయ్యాలి. నువ్వు ఆరోగ్యానికి 60 సూత్రాలు మంత్రిని సూత్రం సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు పొద్దున్నే లేచి చెబుతుంటారు, ఇది ఇలా చేయండి, ఇలా చేయండి అని. రకరకాలైన డాక్టర్లు కూడా ఈ తినొద్దు, అవి తినండి, పచ్చి రొట్ట తింటే మంచిది, సగం ఉడికిని మంచిది, ఆయిల్ పుల్లింగ్, వాటర్ ఫిల్లింగ్, ఎన్నో మెథడ్లు వచ్చినాయి. ఈ బాగానే చేస్తున్నాం, కానీ ఇది సాధన చేస్తున్నామా అని అడిగాడు తిమోతి. ఫిజికల్ ఎక్సర్సైజులు బాగానే చేస్తున్నారు, ఆరోగ్యానికి సంబంధించి బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ అలా తీసుకున్నప్పుడు నువ్వు కూడా ఆధ్యాత్మికమైన విషయాల్లో మరి ఈ సాధన ఉందా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఇలా చెప్పాడు. చూడండి, 7-8 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకో. ఈ సాధకం చేయరా, ప్రాక్టీస్ చేయాలి కదా, అది సిద్ధపడాలి కదా. అప్పటికప్పుడు సంఘంలో నిలబడిన తర్వాత ఏది అలా కనపడితే అది దాన్ని చెప్పటం కాదు కదా, ముందుగానే సిద్ధపడాలి ఉన్నారు కదా. ప్రే, ప్లాన్, ప్రిపేర్, ప్రాక్టీస్, దెన్ ప్రజెంట్ అని చెప్తుంటాం మేము మెథడాలజీలో. మరి చేయొద్దా? ప్రే, ప్రార్థన చేసుకో, ప్లాన్ చేసుకో, ఏం చెప్పాలనేది ప్రిపేర్, దానికి సంబంధించిన ప్రిపేర్ చేయి, దాని తర్వాత ప్రాక్టీస్, దాన్ని ప్రాక్టీస్ చేసుకో, దెన్ ప్రజెంట్. 5 P's చెబుతుంటాం ఎప్పుడు కూడా.
సో ప్రేయర్, ప్లాన్, ప్రిపేర్, ప్రాక్టీస్, దెన్ ప్రజెంటేషన్. సో ఇది ఉండాలి కదా మన దగ్గర. ఫిజికల్గా అయితే మంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, మరి స్పిరిచువల్గా 8వ వచనం, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం. ఓకే, ఆ మధ్యన రకరకాలైన చాలా ఈ మధ్యన కొన్ని రసాలు ఇస్తున్నారు. అవి తాగితే, పొద్దున్నే తాగితే, మధ్యాహ్నం అవి తాగితే, అన్నం తినకుండా ఇది తాగితే ఫ్యాట్ తగ్గిపోద్ది, ఇలాగని రకరకాలుగా చేసి నెలకు 6,000 కట్టించుకొని ఏయో మొత్తానికి ఇస్తున్నారు చాలా ఇళ్ళ దగ్గరకు వచ్చి. వెరీ గుడ్, మీరు చేస్తున్నారు, మంచిదే, కొంచెము మట్టుకే ప్రయోజనకరం. మరి దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ, రాబోయే జీవం విషయంలోనూ, లైఫ్ ఆఫ్టర్ డెత్, చచ్చిపోయిన తర్వాత కూడా ఇప్పటి జీవం విషయం, ఈ పరిచర్య విషయంలోనూ అక్కడ కూడా దేవుడు మనల్ని నిలబెట్టి మనం చేసిన కార్యాలని బయటికి తీసి మనల్ని గౌరవించి మనకి కిరీటాలు పెట్టి తనతో పాటు రాజ్యం చేయించే చాలా కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ. దానికి ఫౌండేషన్ ఇక్కడే నాన్న. అందుచేత మీకు ఎక్సర్సైజ్ అవసరం, లా ఆఫ్ ఎక్సర్సైజ్. ఈ సాధనా సూత్రం మనకి చాలా అవసరం. అందుచేత గుర్తు చేస్తున్నాడు అనమాట, ఇది ఆత్మ సంబంధమైన సాధన. అందుకనే దేవభక్తి విషయంలో నిన్ను నీవే అంటే అర్థం, నిన్ను నీవే కనపరుచుకునే నిమిత్తం, నీకు నువ్వే, నేను ఎంత నేర్చుకున్నాను, నేను ఎంత ప్రాక్టికల్గా వాడుతున్నాను, నేను ఎంత దీనికి సంఘానికి చేశాను, నేను ఎంత ప్రాక్టికల్గా ఉన్నానని మనల్ని మనమే ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఇంట్రా అంటే లోపలికి, స్పెక్టేషన్ అంటే చూడటం, లోపలికి చూసుకోవాలి. అందుకనే ఇదంటాడు, అలా చేస్తే ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలోనూ ఇది వాగ్దానంతో కూడుకున్నదంట, ప్రయోజనకరమైందంట. చూసారు రిజల్ట్ ఎలా చెబుతున్నాడు? మీరు కనుక ఈ సాధన చేసి చెబితే, మీరు దీన్ని అన్వయించుకొని చెబితే, మీరు దీనిని దేవుని ద్వారా పొందినవారుగా, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను ఆదేశానుసారంగా మీరు నడుస్తూ చెబితే ఇది వాగ్దాన విషయమైనదని రుజువు అవుతుంది. రెండోది ప్రయోజనకరం అవుతుంది. పిలిపిలికి రాస్తూ పౌలు ఆ తర్వాత 10 సంవత్సరాలకే రోమా జైల్లో నుండి రాశాడు. 10 సంవత్సరాల క్రితం మీ మధ్యకి వచ్చాను నేను అని చెబుతూ, నా జీవితం కూడా ప్రాక్టికల్ లైఫ్లో నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. చూడండి ఒకసారి పిలిపిలికి రాస్తూ తన యొక్క ఎక్స్పీరియన్స్ని చెప్పాడు. ఎక్స్పీరియన్స్, కార్య సాధన విషయాలు చెప్పాడు అక్కడ. నేను చాలా కార్యాలు చేశాను, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా దెబ్బలు తిన్నాం, జైల్లో వేయబడ్డాం, బొండలు బిగించబడ్డాం. కానీ ఇది కృతజ్ఞత లెటర్. పోయినసారి మనం ఆ విషయాలు చూసాము, అయ్యగారు మనకు నేర్పించారు. ఇక్కడ అంటాడు చూడండి ఒకసారి, 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేను నేర్చుకున్నాను. ఆ విషయం నాకు సంతృప్తిగా ఉండటం, మనసున నెమ్మది పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. మనసులో సాటిస్ఫాక్షన్ మించిన భాగ్యం ఈ లోకంలో ఏదీ లేదు. సంతృప్తిగా నేర్చుకున్నాను నేను. ఉన్నా లేకున్నా సంతృప్తిగా ఉంటా, తినకపోయినా సంతృప్తిగా ఉంటా, దేవుని కార్యాలు ఏడాలైనా సంతృప్తి కలిగి ఉంటా. కనుక భౌతికపరమైన వాటి మీద నేను కాన్సన్ట్రేట్ చేయట్లా. ఎంత అద్భుతమైన అవుట్లుక్ అండి, ఎంత అద్భుతమైన లెర్నింగ్, ఎంత అద్భుతమైన అభ్యసనం అండి ఇది. ప్రాక్టికల్గా వండర్ఫుల్ ట్రైనింగ్ ఫ్రమ్ లార్డ్. దేవుని ద్వారా ఉన్నతమైన ఒక శిక్షణలో పౌలు నడుస్తున్నాడు. మనల్ని కూడా నడిపిస్తాడు అలాగా. ఇంకా చెప్తాడు చూడండి, అన్ని విషయాల్లో సంతృప్తిగా ఉండగోరుతున్నాను. 12, దీనస్థితిలో ఉండగోరుతున్నాను, సంపన్న స్థితిలో ఉండగోరుతున్నాను, ప్రతి విషయములలో అన్ని కార్యములలో అన్నాడు. కొన్నిసార్లు ఉండొచ్చు, మనకి వాహనాలు ఉండొచ్చు, వాహనాలు ఉన్నా అందులో ఫ్యూయల్ లేకపోవచ్చు. కొన్నిసార్లు మనకి చర్చి కేవలం రేకులతో ఉండొచ్చు, కొన్నిసార్లు తాటాకుగానే ఉండొచ్చు. తగిన కాలం ముందు తగిన రీతిలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. ఒక నిరీక్షణతో, సంతృప్తితో ఆ పరిచర్యని నమ్మకంగా, తెరలు ఉంటేనే లేకపోతే కొయ్యరోళ్ళు అటు ఇటు ఉంటేనే మన పరిచర్య కాదు కదా. ఏమీ లేవు. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇన్స్ట్రుమెంట్లే లేవు. ఇన్స్ట్రుమెంట్ లేదు, హార్మోనియం ఒకటి ఉండేది, బ్యాంగో డ్రమ్స్, డ్రమ్ము కంజీరి ముర్రకాలు. అప్పుడు అది ఆరాధనలు కావా?
ఇప్పుడు ఏమైనా ఆరాధనలు కాదు. కనుక అప్పటి నుండి దేవుడు తన పరిచర్యని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుడు కొనసాగిస్తాడు. ఆయన కార్య సాధన కోసం మనల్ని వాడుకుంటాడు. అందుకు పౌలు అంటాడు, అన్ని విషయాలలో అన్ని కార్యాలలో నాకు ఈ సంతృప్తి ఉంది, సంతృప్తిగా ఉండగోరుతున్నాను అంటూ అంటాడు. కొన్ని ఏరియాస్ చెప్పాడు. కడుపు నిండి ఉండుట, ఆకలి కలిగి ఉండుట, సమృద్ధి కలిగి ఉండుట, లేమి ఉండుట. నేను నేర్చుకున్నాను. కనుక మనము నేర్చుకోవాలి, నేర్చుకున్న వాటిని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. అది దేవుడు కోరుకుంటాడు. అంచేత ఈ జ్ఞానేంద్రియ సాధనం అంటాడు. అందుకే హెబ్రీలకు రాస్తా, ఇప్పుడు నేను ఏది నేర్చుకున్నానో, నా చేతులు ఏమి నేర్చుకున్నాయో, నా కళ్ళు ఏమి నేర్చుకున్నాయో, నా చెవులు ఏమి నేర్చుకున్నాయో, నా కాళ్ళు ఏమి నేర్చుకున్నాయో, ఇవన్నీ నీతి సాధనాలుగా, నీతికి ఉపయోగపడేలాగా ప్రాక్టికల్ లైఫ్. హెబ్రీలను చూసినప్పుడు పౌలుకు బాధ కలిగింది. హెబ్రీలు, మీరు కొంచెం మందంగా ఉన్నారు, మీరు మంజులు చాలా విషయాలలో. కనుక 5వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. చాలా బాధపడ్డాడు అనమాట. మీలో నేను ఈ పరిశ్రమ చూడలా, మీరు వింటున్నారే తప్ప ఆ విషయాన్ని ప్రాక్టికల్గా మీరు రావట్లా అంటూ 12 నుండి 5:12 నుండి, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠాలు ఒకడు మీకు మరలా బోధింపాల్సి వచ్చింది. మళ్ళీ మీకు విశ్వాసాన్ని గురించి చెప్పాలా, మళ్ళీ మీకు బాప్తిసాల గురించి చెప్పాలా, మళ్ళీ గురించి నీతి అంటే ఏంటో చెప్పాలా, మళ్ళీ ఈ రక్షణ అంటే ఏంటో చెప్పాలా? ఏంటిది? ఎంతకాలం నుండి ఉన్నారు మీరు? ఎంతకాలం నుండి నేర్చుకున్నారు మీరు? కనుక చాలా బాధగా ఉంది. పాలు తాగాల్సిన వాళ్ళు కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కాదు. పాలు తాగే ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడు కొన్నాడు. కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేదాడు. అనుభవం ఎలా వస్తుంది? జ్ఞానం పొందితేనే రాదు, అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కలిగి ఉంటేనే కాదు, ప్రాక్టికల్ ఉండాలి. అందుకని ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్లో కువాస్ అని చెప్తారు. KUAS. కే అంటే నాలెడ్జ్, జ్ఞానం తెలుసుకోవాలి ముందు. నాలెడ్జ్, జ్ఞానం. వాట్ ఈజ్ వాట్, ఏంటది? స్వార్థం గురించి తెలుసుకున్నాం, అది నాలెడ్జ్. రెండవది అండర్స్టాండింగ్, దాన్ని అర్థం చేసుకోవాలి. పేతురుకు జరిగింది. పేతురుతో చెప్పి, పేతురు నేను పవిత్రపరిస్తే నువ్వు అపవిత్రం అంటావు ఏంట్రా? కుదురుద్దా? చెప్పెళ్ళు, నేను పవిత్రపరిచిన దాన్ని నువ్వు తిను అంతే. కొర్నేలి దగ్గర పంపడానికి దేవుడు చెప్పాడు ప్రాక్టికల్. ఓహో, ఇప్పుడు మనం అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి ఫస్ట్. అది జ్ఞానం. అక్కడున్న విషయం జ్ఞానాత్మకమైన విషయం, కానీ అది మనం అవగాహన చేసుకొని అక్కడికి వెళ్ళి పేతురు ఏం చెప్పాడు? దేవుడు పక్షపాతి కాడు, యెహోవా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు. అప్పుడు దాకా పెద్ద చాలా స్ట్రిక్ట్ జూద్ పేతురు, చాలా స్ట్రిక్ట్ పేతురు. మన కోసమే, పరిశుద్ధాత్ముడు అన్నది మన కోసమే, కార్యాలన్నీ మన కోసం అని అనుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది దేవుడు దర్శనాల ద్వారా అందరికీ ప్రభు అని. దేవుడు చెప్పినప్పుడు పశ్చాత్తాప్తుడై నేను ఈ దినము తెలుసుకుంటుని అన్నాడు అక్కడ. నాకు అర్థమైందే. సో దాన్ని బట్టి మనమేం తెలుసుకోవాలి? ఒక జ్ఞానము, రెండవది అవగాహన, మూడవది అన్వయం, ప్రాక్టికల్. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. సో తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం, మూడవది అన్వయించుకున్నాం. నేను కూడా యేసు ప్రభు అందరికీ ప్రభు అని వెళ్ళి చెప్పాలి. పేతురు గ్రహించి ఆ తర్వాత నుండి తన అన్ని వర్తమానాలలో ఆయన అందరి కోసం అని మొదలుపెట్టాడు. నిజమే, మనం కూడా అన్వయించుకోవాలి. సో ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ కూడా అదే. పిల్లలు కూడా తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, తమ జీవితాలకు అన్వయించుకుంటారు. అలాంటి పాఠాలు పెడతారనమాట. ఎడ్యుకేషనల్ కరిక్యులంలో ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అని ఉంటాయి. లక్ష్యాలేంటి? ఈ పాఠం ఎందుకు చెప్తున్నావు? నీరు అనే పాఠం ఉంది. నీరు అనే పాఠంలో చేతులు కడుక్కోవాలి. చాలా ఉంటాయి నీళ్ళ ఉపయోగం. ఒక విషయం, చేతులు కడుక్కోకపోతే 11 జబ్బులు వస్తాయి. అది జ్ఞానం. అరే మనం కూడా అందుకే కడిగిస్తున్నారా చేతులు, అందుకే చేతులు కడుక్కోమన్నారు మనల్ని. ఓహో, అవగాహన. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఆడు తన ప్రాక్టికల్గా అన్నం తినే ముందు చేతులు కడుక్కోవాలి. సో నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ మన జీవితానికి అన్వయించు. దెన్ స్కిల్. నువ్వు ఇతరులకు వెళ్ళి చెప్పాలి, నేను చేతులు కడుక్కున్నా అందుకు ఆరోగ్యంగా ఉన్నా, నేను చదివా బైబిల్ బలపరచబడ్డా, నేను నేర్చుకున్నా వెళ్ళి చెప్పా అనేక ఆత్మలు రక్షింపబడ్డాయి. నువ్వు కూడా చెప్పు.
నువ్వు కూడా దట్ ఈస్ ద స్కిల్. KUAS, దిస్ ఇస్ ద ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఎవడైనా ఎడ్యుకేట్ అవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా ఇవే సూత్రాలు మనకు కూడా కనబడతాయి. అందుకంటాడు నేను నేర్చుకున్నాను అన్ని విషయాలలో. ఇక్కడ అంటాడు 5:14 చూడనప్పుడు, హెబ్రీ పత్రిక 5:14 ఇలా ఉంది. ఏమని? వయస్సు వచ్చిన వారు, వయసు రావాలంట. ఎందులో వయసు ఎందులో రావాలి? ఈ ఆధ్యాత్మికతలో వయసు ఉండాలి మనకి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. చాలా అద్భుతమైన మాట ఇది. ఇది మనం ఆలోచిస్తే జ్ఞానేంద్రియ సాధకం మనకు కావాలి. అంటే మన ఇంద్రియాలన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా డ్రైవ్ అయ్యే సాధనం. మన కళ్ళు దేవుని కార్యాల కోసం, మన చేతులు దేవుని కార్యాల కోసం, మన కాళ్ళు, మన యొక్క అవయవాలన్నీ దేవుని సాధనాలుగా. అందుకన్నాడు పౌలు, వయస్సు వచ్చిన వాళ్ళు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు మన జీవితాల్లో. ఈ సాధకం ద్వారా జ్ఞానేంద్రియాలు అన్నాడు, అంటే జ్ఞానేంద్రియ సాధకం అవసరం. రోమిలకు రాస్తూ పౌలు ఆ విషయాన్ని గుర్తు చేశాడు. చూడండి ఒకసారి రోమాపత్రిక 6వ అధ్యాయం 12. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునైనా లోనైనా మీ శరీరం అందు పాపాన్ని ఏలనివ్వకండి. 13వ వచనం, మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా అప్పగింపకండి, మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవాలు నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. అంటే నీతి సాధనాలుగా వాడండి. ప్రాక్టికల్ లైఫ్ గురించి చెప్తున్నాడు అక్కడ. 6వ అధ్యాయం పైన బాప్తిసాన్ని గురించి చెప్తాడు. మీరు పాపాల విషయంలో చచ్చిపోయారు, నీతి విషయంలో బతికారు. వెరీ గుడ్. బతికున్న మీరు పని చేయాలి. మీరు ఇప్పుడు ఖచ్చితంగా పని చేయాలి. ఎలా పని చేయాలి? మన అవయవాలు ఎలాంటి ఎక్సర్సైజ్ కలిగి ఉండాలి? నీతిదాయకమైన సాధనాన్ని మనం చేయాలి. ఏదో అందనాట్ల కోసం కాదు, మీరు చేయగలిగిన టాంజియబుల్ స్పర్శనీయమైన పనులు. నేను 131 కీర్తనలో చూశాను. నాయనా, అందనాట్ల కోసం, పొందనాట్ల కోసం నేనేమి అభ్యాసం చేయట్లే అన్నాడు. 131 చూడండి, కీర్తనాకారుడు 131వ కీర్తన. అందులో ఇలా చెప్పాడు, 131:1, యెహోవా, నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు నీది చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేనేమీ అభ్యాసం చేసుకుంటలే. ఇప్పుడు అందం అని తెలుసండి, అందం అని తెలుసు, దేవునికి సాధ్యమేలే. మీకు అందని వాటి కోసం, పెద్ద పెద్ద వాటి కోసం కలలు కానీ నా అభ్యాసాన్ని పాడు చేయట్లేదు. నేను దేవుడు మనకిచ్చిన తలాంతు 2 తలాంతులనే 2 4 చేయండి. దేవుడు మళ్ళీ అదనంగా 3 ఇచ్చాడు అనుకోండి, 5ని 10 చేయండి. మనకి ఏ తలాంతు ఉంది? ఎదటోళ్ళని పోల్చుకోకండి ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు ఎవరిని పోల్చుకోలేను. సికామణి గారు అంతే. ఎస్, మాదిరిని తీసుకుంటాం. వాళ్ళు చేసిన కార్యాలు ఎలా చేయగలిగారు, వాళ్ళ మోటివ్, వాళ్ళు ఎలా పనిచేశారు, అయ్యగారు ఎలాంటి స్థితిలో నుండి ఏ స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు, ఎలాంటి పరిశ్రమ ఉంది దీని వెనకాల, ఎంత కృషి ఉంది. ఒక పుస్తకం రాయాలంటే మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక పుస్తకం రాయాలంటే, లేక ఒక కాన్ఫరెన్స్ పెట్టాలంటే దానికి మెటీరియల్ పంపించారు మా దగ్గర. కాపర్ అని 2 రోజులు 156 మందికి, 156 మంది జంగారెడ్డిలో కాపర్లకి అద్భుతమైన ట్రైనింగ్ 2 రోజుల్లో. వాళ్ళందరికీ కూడా పుస్తకాలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ కాపరికి సంబంధించిన పుస్తకాలన్నీ ప్రజెంట్ చేశారు. టామ్ హేల్ చాలా అత్యద్భుతమైన కామెంటరీ, తెలుగు కామెంటరీ. అప్పటికి నా దగ్గర కూడా లేదు టామ్ హేల్ కామెంటరీ. అలాంటి కామెంటరీస్ ఇచ్చి ప్రతిరోజు చదవండి. స్టిల్ ఈ రోజు కూడా రిఫరెన్స్ బుక్లో టామ్ హేల్ క్రొత్త నిబంధన, ఇప్పుడు పాత నిబంధన కూడా వచ్చేసింది అనుకోండి తెలుగులో. సో ఆ రోజులు ఇచ్చారు. సో ఒక కార్యం చేయాలంటే దానికి చాలా ఖర్చు ఉంటుంది. ఒక కార్యం చేయాలంటే చాలా త్యాగం ఉండాలి. ఒక కార్యం చేయాలంటే చాలా కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, ఎతటి వాళ్ళ క్షేమం కోరే మనసు ఉండాలి. కనుక అంటాడు, నేను గొప్ప వాటి చెయ్యలేని వాటి కోసం కాదు, చెయ్యగలిగిన వాటి కోసమే. నేను ముగించడానికి 3 నిమిషాలు ఉంది, అది శుభవార్త. కనుక మన యొక్క కార్యక్రమాల్లో దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన ఎలా అభ్యసనాత్మకంగా. అందుకనే పౌలు అంటాడు, అపోస్తలులు అందరూ కూడా తమ యొక్క మనస్సాక్షిని ముందు అభ్యసనకు తీసుకొచ్చారంట.
చూద్దాం. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం. అపోస్తుల 24:16. ఇక్కడ పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పౌలు విషయం చూద్దాం. 24వ అధ్యాయం 16 వచనం. ఫేలిక్స్ దగ్గర మాట్లాడుతూ చూడండి, అక్కడ రాబడింది, ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు ప్రాక్టీస్ చేసుకుంటున్నాను నేను అన్నాడు. అసలు ఆ మాట నన్ను కలిచేసింది. అసలు దేవుని ఎదుట మనుషుల ఎదుట యథార్థంగా ఉండటం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. అంటే అర్థం, మనుషుల దగ్గర నమ్మించవచ్చు మనుషుల్ని, దేవుడి దగ్గర కుదరదు కదా. దేవుని ఎదుట మనుషుల ఎదుట పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని. నీ ఎదుట ఎవరికి విరోధంగా? పరలోకానికి విరోధంగా. అందుచేత అటు దేవుని ఎదుట ఇటు మనుషుల ఎదుట నిర్దోషంగా ఉండడానికి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మన ప్రాక్టీస్ దేనికి? అటు దేవుని ఎదుట నిర్దోషులుగా. అందుకని పౌలు తిమోతికి రాస్తూ అదేమంటున్నాడు, దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివాడుగా ఉండునట్లుగా. మంచి ఫలితాలు మనం చూస్తాం. ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉండొచ్చు. ఇందాక బ్రదరు మోజెస్ గారు గుర్తు చేశారు, ఎండ అని అనుకుంటే ఎలా అండి? ఎండ అని అనుకుంటే ఎలా? ఆయన ఎండలో మన కోసం చేసిన గొప్ప కార్యం. ఈ పరిస్థితి మనకు కొంచెం కష్టంగానే ఉండుండొచ్చు, కానీ ఇది మనకి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అంటాడు పౌలు హెబ్రీలకు రాస్తూ 12:10 ప్రస్తుతం ఈ శిక్ష అని వాడాడు, కానీ రియల్గా శిక్షణ అని అర్థం. 12:10 నేను చదువుతాను చూడండి. 12:11 హెబ్రీ పత్రిక. ప్రస్తుతం ముందు ఈ సమస్త శిక్ష దుఃఖకరంగానే కనబడుతుంది. కొంచెం వేడి, ఈ వడగాలి, ఈ ప్రయాణాలు, ఈ అలసట, ఈ బాధ దుఃఖకరంగానే కనబడును, కానీ తర్వాత అంటాడు సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం ఉన్నవారికి అది నీతి సమాధానం అనే ఫలమిచ్చు. వండర్ఫుల్. దీని రిజల్ట్ ఏంటంటే రైట్యూస్నెస్. సరిగ్గా నడుస్తావు, సమాధానం పొందుతావు. అంతేనండి ఈరోజు లెసన్. ఎందుకు ప్రాక్టికల్? ఎందుకు ఎక్సర్సైజ్? ఎందుకు ఈ అభ్యసనం? అంటే అభ్యసనం చేయాలి. అది మానవునికి దేవుడు పెట్టిన విధి. ఎదుగుతున్నప్పుడు దానికి సంబంధించిన పనులు చేయాలి. ఎందుకు? కార్యసిద్ధి కలగాలి. అందుకని ఇక్కడ అంటాడు, ఇది సమస్త శిక్షణ కూడా మనకు దుఃఖకరంగానే కనిపించవచ్చు, కానీ దీని యందు అభ్యాసం ఉన్నవాడికి. నేను ఇంత క్రితం అనుకునేవాడిని, మా నాన్నగారు పొద్దున్నే ఎలా లేస్తున్నారా బాబు, రాత్రి 2 గంటలకు వచ్చినా ఉదయం 4 గంటలు లేచిపోయి ఎలాగ లేస్తున్నారు అని అనుకునేవాడిని. ఇప్పుడు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా మనసే లేపుతుంది 4 గంటలకే. ఆటోమేటిక్గా అలారం అవసరంలా, మనసే లేపుతుంది. 1 గంట పడుకున్న 4 గంటలు లేపేస్తుంది, 2 గంటలు పడుకున్న 4 గంటలు లేపేస్తుంది. పర్సనల్ స్టడీ అయిన వెంటనే మళ్ళీ ఒక జూమ్ ఉంది, ఆ జూమ్లో మాట్లాడడానికి సిద్ధపరుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ శరీరం అలసటను బట్టి విశ్రాంతి తీసుకుంటుంది. అంటే మన మనస్సుకు మనం అభ్యసించాలి. మన మనస్సుని కల్మషం లేకుండా దేవుని ఎదుట, ప్రజల ఎదుట యథార్థంగా ఉండడానికి అభ్యసించాలి. కార్యోన్ముఖులు కావడానికి అభ్యసించాలి. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడడానికి అభ్యసించాలి. అది విధిగా అభ్యసించాలి, జ్ఞానంతో అభ్యసించాలి. అలా అభ్యసిస్తూ ఆయన ద్వారా బలపరచబడడానికి పరిశుద్ధాత్మలందరినీ సిద్ధపరచునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. నీవే మా ముందు నడిచిన మార్గదర్శకుడు. నీవే మా అదోనియా. యు ఆర్ మై మాస్టర్ లార్డ్. మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, మాకు బోధిస్తున్న దేవుడవు, ఆత్మ ద్వారా గుర్తు చేస్తున్న దేవుడు. నీకు వందనాలు అర్పిస్తున్నాం యేసయ్య. నీవు మాకు అందించిన పద్ధతులు, నీవు మాకు బోధించిన బోధనా విధానాలు, మీరు లేఖనాల్లో రాయించి ఉంచిన ఈ జ్ఞానాత్మక అవగాహన సందేశాలు మా జీవితాల్లో మేము కూడా అన్వయించుకొని ప్రభువా అనేక మందికి చాటి చెప్పే సాధనాలుగా ప్రభువా జ్ఞానేంద్రియ సాధనం చేయనట్లుగా మమ్మల్ని బలపరుస్తున్నారు. అందుకే వందనాలు. చెప్పండి, మాటలు ఫలింపచేయండి. నీ దాసులకు మీరు అనుగ్రహించిన ఉన్నతమైన దర్శనంలో భాగంగా మేమంతా చేర్చబడ్డాం. ప్రభువా స్తుతిస్తున్నాం, వందిస్తున్నాం. నీ దాసునికి కన్నా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి.
ఇక్కడ జరిగిస్తున్న కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తూ నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మా మంచి బోధకుడు, మార్గదర్శి యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.